ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారిచే కియో హాస్పిటల్ కరీంనగర్లో గత 5 సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తన పుట్టినరోజు జూలై 11 తన పుట్టినరోజు సందర్భంగా 20,000 సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. సో తొలి విడతలో భాగంగా 2,000 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఈ కార్యక్రమానికి ఈ రోజు అంబేద్కర్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. చూడొచ్చు, మనం అంబేద్కర్ స్టేడియంలో ఉన్నాము. మీరు విజువల్స్ లో చూడొచ్చు. ప్రతిసారి తన బర్త్డే రోజున బండి సంజయ్ గారు ఏదో ఒక వినూత్న కార్యక్రమాలతో పేద విద్యార్థులకు కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఇలాంటి కొత్త కొత్త కార్యక్రమాలు చేపడుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. సో ఈ క్రమంలోనే భాగంగా ఈసారి బర్త్డేకి తను 20,000 సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా 10th విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదివే 10th బాలబాలికలు ఇద్దరికి కూడా ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది. సో మనం ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో ఈ ప్రోగ్రామ్ లో బీజేపీ నాయకులు చాలా మంది ఉన్నారు. సార్ వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి విందాం. సార్ నమస్తే. నమస్తమ్మా. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా బండి సంజయ్ గారు వినూత్న కార్యక్రమాలతో ముందుకు వస్తుంటారు. తన బర్త్డే సందర్భంగా వైద్యం గురించి కానీ, విద్య గురించి కానీ ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఈ ఇయర్ వచ్చేసి 20,000 సైకిళ్లు పంపిణీ చేయనున్నారు బాలబాలికలందరికీ కూడా. సో ఎలా సార్, ఎలా అనిపిస్తుంది? ఏంటి మీ నాయకుడి ఒక్కటండి, పార్లమెంట్ సభ్యునిగా 2019లో గెలిచే కాంచాలి. అంతకుముందు బిఫోర్ కూడా ఎప్పుడు కానీ జన్మదినం అనేది మనం కేక్ కట్ చేసుకోవడం కాదు, 10 మందికి మన జన్మదినం ఉపయోగపడాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న నాయకుడు బండి సంజయ్ కుమార్ గారు. ఆ విషయంలో నాకు తెలుసు, ఎందుకంటే మేము ఇద్దరు కలిసి దాదాపుగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నాం కాబట్టి ఈ విషయం అంటే ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ అందరూ వాళ్ళ జన్మదిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాదాపు సమాజానికి ఉపయోగపడే విధంగా జన్మదిన కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయంతో ముందుకెళ్ళాలి. దాని ఆదర్శంగా ఇవాళ మన మినిస్టర్ గారు సంజయ్ కుమార్ గారు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే అంతకుముందు కరోనా టైంలో ఏదో అవసరం పడ్డదో అదే లక్ష్యం కారణంగా ఆ రోజు దాదాపు 3 కోట్ల రూపాయలకు సంబంధించిన మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఆ బర్త్డే. కాలానుగుణంగా ఇప్పుడు ఈ యొక్క బర్త్డేకి ఏదైతే ఉందో దాదాపు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి ఏంటంటే పొద్దు నుంచి మళ్ళీ సాయంత్రం వరకు వాళ్ళకి పోవడానికి, చదువుకోవడానికి టైం సరిపోదు. వాళ్ళకు నడుచుకుంటూ వెళ్తారు. ఆ టైం సేఫ్ కోసానికి వాళ్ళకు, ఎందుకంటే ఇప్పుడు టైం సేఫ్ కావడంతో వాళ్ళు ఎక్కువ చదువుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అందుకే 20,000 సైకిల్ ఈ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటే 20,000 సైకిళ్ళు ఇవాళ లక్ష్యంతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి జిల్లా కలెక్టర్ గారు కూడా వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పార్లమెంట్ పరిధిలో ఎంతమందితో ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కాకుండా ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా అన్ని రకాలుగా వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. ఆ కాలంలో మొదటి విడత మాత్రమే ఇది 20,000 సైకిళ్ళు. ఇంకా తర్వాత కూడా ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఇంకా వాళ్ళకి అందే అవసరం ఉంటుంది. అందుకని ఏమిటంటే ఈ రకంగా ఏదైతే ఉందో జన్మదిన కార్యక్రమాలు అయితే మిగతా పార్లమెంట్ సభ్యులు కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుంటే సంజయ్ కుమార్ గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ 20,000 సైకిళ్లతో కూడా నేను విద్యార్థులకు ఒక విషయం చెప్పాల్సుకున్నాను. ఇవాళ 20,000 సైకిళ్ళు తీసుకున్న విద్యార్థులతో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతాను. తీసుకున్నది మాత్రం కాకుండా ఇంట్లో పెట్టుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను. సార్, చాలా మంది నాయకులు మనం చూస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో వాళ్ళ బర్త్డే అంటే సెంటర్లలో కేక్ కట్ చేయడం కానీ, వివిధ కార్యకర్తలకి పార్టీ ఇవ్వడం కానీ, విందు భోజనాలు ఏర్పాటు చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి బండి సంజయ్ కుమార్ గారు మాత్రం చాలా డిఫరెంట్ గా పేద విద్యార్థులకు కానీ, వైద్యం కానీ ఇలా కొత్త వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు సార్? ఇప్పుడు ఏ లీడర్ అయినా కూడా వాళ్ళకి పార్టీ పరంగానో ఇంకే పరంగానో పేరు రావాలని చూసుకుంటారు. కానీ సంజయ్ అన్న బర్త్డే రోజు ఇంతమంది చూస్తూ ఉన్నాం కదా. మేము కూడా అసలు ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా, మతానికి సంబంధం లేకుండా పేద విద్యార్థులకు, అమ్మాయిలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక్కొక్కరు వాళ్ళ ఇళ్ళల్లో కొనే అంత స్తోమత ఉండలేదు, వాళ్ళకి లేదు పాపం. వాళ్ళు అట్లా లేకుండా కూడా వాళ్ళ పేరెంట్స్ని కూడా ఏం అడగలేకుండా వాళ్ళ స్టడీ, నాకు తెలిసి ఇట్లాంటి ఇండైరెక్ట్గా వాళ్ళందరినీ సపోర్ట్ చేసినట్టే అన్న వాళ్ళ బర్త్డే సందర్భంగా హ్యాపీగా ఫీల్ కావచ్చు వాళ్ళందరూ. ఎందుకంటే సైకిల్ ఒక్కొక్కటి నాకు తెలిసి 4,000 5,000 ఉన్నది. అంత పెద్ద సైకిల్ ఇంత 20,000 మందికి, ఆడోళ్ళు మగోళ్ళు ఎవ్వరికి ఏం సంబంధం లేకుండా చాలా సంతోషం. ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ అన్నం చూసి నేర్చుకోవాలని మేము అందరికీ ఒక రిక్వెస్ట్ అంతే. ఇట్లాంటివి చేస్తే ఇంకా మంచిగా మోటివ్ ఉంటుంది.
కరీంనగర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు ఉన్నారు మనతో. సో సార్ మాటల్లో కూడా విందాం. సార్ నమస్తే. ఇప్పుడు బండి సంజయ్ గారి 54వ జన్మదినాన్ని పురస్కరించుకొని గతంలో ఏదైతే వైద్యపరంగా అంబులెన్స్లు ఇచ్చి ఎక్కడైతే హాస్పిటల్లో పరికరాలను ఇచ్చి తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రజలకు కావాల్సింది విద్య అనే దాని మీద కాన్సెప్ట్ చేసి అయితే మోడీ గారి గిఫ్ట్గా ఈరోజు లాంచింగ్ చేయడం జరుగుతుంది. 20,000 సైకిళ్లను లాంచింగ్ చేయడం జరుగుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్లకు ఒక్కొక్క జెడ్పీ స్కూళ్ళకి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి విద్యార్థుల కష్టాలను చూసి అయితే వాళ్ళకు పొద్దున్ననే స్పెషల్ క్లాసెస్, సాయంత్రము స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. కాబట్టి వారికి ఇన్ టైంలో వెళ్ళి ఉత్తీర్ణతను పెంచే విధంగా, అదేవిధంగా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంత్ను పెంచే విధంగా ఎలాంటి ఆలోచన చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో అయితే రవాణా సౌకర్యంతో పాటు వారికి విద్యను అందించే విధంగా వైద్యం మీద దృష్టి పెట్టినటువంటి సంజయ్ గారు ఈ సైకిళ్ళ పంపిణీ 20,000 సైకిళ్ళ పంపిణీ చేయడం సంతోషకరమైన విషయం. అది మరియు మోడీ గారి గిఫ్ట్గా ఇవ్వడం సంతోషకరమైన విషయంగా ప్రజలందరూ కూడా, పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, వివిధ పార్టీల నాయకులు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. వీటిని చూసి కింది స్థాయి కానీ మిగతా అధికార పక్ష ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇటువంటి విద్య మీద, కార్మిక ఇటువంటి మీద కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా, ఇది అందరూ కార్యకర్తలు కానివ్వండి, ప్రజా నాయకులు కానీ మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ బర్త్డే సందర్భంగా విందులు ఏర్పాటు చేయడం కానీ, కేక్ కటింగ్స్ కానీ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. బట్ మన బండి సంజయ్ గారు మాత్రం డిఫరెంట్గా ప్రజలకు ఏదైతే మెయిన్గా అవసరమో విద్య ఆ విషయాల్లో ఎప్పుడు కూడా ముందుంటారు. గత ఇయర్ చూసుకుంటే వైద్య పరికరాలు అందించడం కానివ్వండి, హాస్పిటల్స్కి వివిధ వైద్య కిట్లు అందించడం కానీ ఈ విధంగా చేయడం జరిగింది. ఈ ఇయర్ చూసుకుంటే 10th క్లాస్ స్టూడెంట్స్కి వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళ స్కూల్కి. సో వాళ్ళకి రవాణాకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉండే బాలబాలికలు ఇద్దరికి కూడా ఈరోజు సైకిల్ పంపిణీ చేయడం జరుగుతుంది. మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆ సైకిల్స్ కూడా మోడీ గిఫ్ట్ గా ఈ సైకిల్స్ అందించడం జరుగుతూ ఉంది. సో గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలు చూస్తూ ఉంటాం, చాలా నిరుపేద పిల్లలు ఉంటారు అక్కడ చదువుకునే వాళ్ళు. సో మెయిన్ వాళ్ళకి ఎట్లాంటి 10th క్లాస్ లో మంచి ఉత్తీర్ణత రావాలి, వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. సో ఈ విషయంలో బండి సంజయ్ కుమార్ గారికి మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.